వీరందరికీ కూడా ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం అవుటకు కానీ ఇతర నడిపింపు పరమైన విషయాల్లో కానీ ఇబ్బందిని ఎదుర్కొని మోసే లేని లోటును వారు గమనించి అప్పటిదాకా మోసే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మోసే వాక్కు ద్వారా వీరు ముందుకు నడుస్తున్నారు, వారికి ఒక మధ్యవర్తి కావాలని చెప్పి మోసేకు ప్రత్యామ్నాయంగా ఒక దూడను వారు చేయటం జరిగింది. ఆ దూడను ఎందుకు చేశారంటే వేరే దేవుణ్ణి ఆరాధించలేదండి, యెహోవా దేవుణ్ణే ఆ దూడలో చూసుకుని వారు ఆరాధించే ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే దేవుడు ఐగుప్తులోంచి వచ్చేటప్పుడే చెప్పాడు, ఐగుప్తును భౌతికంగా విడిచి రావటం కాదు, ఐగుప్తు సాంప్రదాయాలను ఆలోచనలను ఆ మనస్తత్వాన్ని కూడా విడిచి రావాలి అని దేవుడు ముందుగానే చెప్పడం జరిగింది. ఈ ఐగుప్తీయులను మనం చూసినట్లయితే వారికి రకరకాల దేవుళ్ళు దేవతలు ఉంటారు, ఆరాధన పద్ధతులు ఉంటాయి ఈ ఐగుప్తీయులకి అలాగే కనానీయులకి. అయితే వారు ఏం చేస్తారంటే ఒక రూపాన్ని